స్టేజింగ్ చేసింది నేను, బిల్డప్ నీకా? క్లైమాక్స్ లో పోలీసులు వచ్చినట్టు సరిగ్గా వచ్చి నిల్చున్నాడు చూడు. సారీ తప్పు చేయకముందు ఆలోచించి ఉండాల్సింది కదా. ఎకనైనా బుద్ధి తెచ్చుకొని మంచిగా ఉండు. సారీ జెంటిల్మెన్, నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది. Excuse me. Here's your phone. Oh, I got my phone back. Thank you so much. It's okay. You're a real hero. Oh, thank you. ఓరి దేవుడా, ఇలాంటి సీన్కి మాత్రం హీరోకి డూప్ పెట్టనే బెటరు. అంతా పైవాడి లేలా. ఏ బ్లాకీ స్టాప్. ఇలా చూడు బ్లాకీ, గోంగూర మనం ఎప్పుడొస్తామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. తను ఇప్పుడు మనల్ని చూసిందే అనుకో, తను తిట్టే తిట్లు భరించడానికి మన చెవుల్లో దూది పెట్టుకోవాలి. నీతో కలిసి ఉన్నందుకు ఈ బాధలు తప్పవు కదా. ఏంటి ఇల్లంతా ప్రశాంతంగా ఉంది, నా డెకాషన్ దాగి కింద పడిపోయారా? ఇల్లు తుడుస్తున్నాను ఉండరా. ఈ టపాకాయలంటే నాకు భయం రా. ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాడు? తెలుగుకు వందనం, వింటున్న మీ అందరికి కూడా వందనం. గుడ్ మార్నింగ్ వైజాగ్ 92.7 బిగ్ ఎఫ్ఎం. విందాం, వింటూనే ఉందాం, లైఫ్ ఎంజాయ్ చేద్దాం. నేను మీ ఆర్జే గౌతమ్ కృష్ణని మాట్లాడుతున్నాను. ఈ రోజు మన ఎఫ్ఎం లో ఒక గొప్ప విషయం మాట్లాడబోతున్నాం. అదేమిటంటే ఈ రోజు 8 years ఫినిష్ చేసుకుని 9th year లోకి మన బిగ్ ఎఫ్ఎం అడుగు పెట్టబోతోంది. అందువల్ల మమ్మల్ని ఆదరించినటువంటి ఎంతో మంది ప్రేక్షకులకి వినయంతో నమస్కారం తెలియజేసుకుంటూ మనం ప్రారంభిద్దాం. ఈ రోజు టాపిక్ ఏంటంటే తెలుగు అమ్మాయిలు తెలుగు మాట్లాడుతున్నారా లేక ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఇంగ్లీష్ కే ప్రాధాన్యత ఇస్తున్నారా అన్నది తెలుసుకుందాం. ఇప్పుడు ఒక కాలర్ లైన్ లోకి వచ్చారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే మేఘా, నేను గాజువాక నుంచి రాబట్టినండి. చెప్పు తమ్ముడు. మన తెలుగు అమ్మాయిల గురించి మీకు సరిగ్గా తెలియదండి. మన తెలుగు అబ్బాయిని చూసి ఆమె దూరం పారిపోతున్నారండి. తెలుగులో మాట్లాడితే ఎగతాలు చేస్తున్నారండి. సరిగ్గా చెప్పావు తమ్ముడు, కానీ మాటకు ముందు వెనక మెగా మెగా అనొద్దు. మన 2 రాష్ట్రాలు కలిపి ఒకరే ఒకరు మెగాస్టార్, ఆయనే చిరంజీవి. ఆయనెవ్వరూ మించలేరు. కరెక్టే మేఘా. తమ్ముడు, లెట్స్ డు కుమ్ముడు.